హలో. ఓకే, ఇద్దరే జాయిన్ అయినారు, పర్లేదు, స్టార్ట్ చేసేద్దాం మనము. ఇంకా ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే నిదానంగా జాయిన్ అవుతారు. హరే కృష్ణ, వినిపిస్తుందే? శిరీష, జోషిక, వినిపిస్తుందే? వినిపిస్తుంది టీచర్. ఓకేమా. నిన్న క్లాస్కి వచ్చినావు జోషిక? నిన్న రాలే టీచర్. ఓకే, నిన్న జరిగినది కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ తర్వాత కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో నిన్న క్లాస్లో మనము నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణాన్ని గురించి, అంటే 100 శ్లోకాలలో షార్ట్కట్లో అన్నమాట రామాయణాన్ని చెప్పి వెళ్ళిపోతారు. ఆ తర్వాత బ్రహ్మ వచ్చి రామాయణాన్ని ఎలా రాయాలో నారద మహర్షికి చెప్తారు. నారద మహర్షి చెప్పిన దాన్ని ఎలా రాయాలో వాల్మీకి మహర్షికి చెప్తారనమాట. అప్పుడు వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచిస్తారు 24,000 శ్లోకాలతో. దాన్ని ప్రచారం చేయడానికి లవకుశులకు శిక్షణ ఇస్తారు. లవకుశులు ఆ రామాయణాన్ని మొదట ఆశ్రమంలోనే గానం చేసి తర్వాత వాళ్ళు అయోధ్య నగరానికి వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే సాక్షాత్తు శ్రీరాముడే చూసి చాలా ఆనందపడి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మందిరంలో ఈ గానాన్ని చేయమని చెప్పినప్పుడు వాళ్ళు గానం చేసినప్పుడు కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కూడా చాలా ఆనందపడతారనమాట. అయితే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే రామకథ ఎలా రచించబడింది అనే విషయాన్ని గురించి చెప్పుకొని ఉన్నాము. ఇప్పుడు అసలు ఆ రామకథలో వాల్మీకి మహర్షి ఏం రాశాడు అనే దాని గురించి స్టార్ట్ చేస్తున్నాము. సో అక్కడ కోసల దేశంలో దశరథ మహారాజు చాలా చక్కగా అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆ అయోధ్య నగరాన్ని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి మనువు నిర్మించాడనమాట. ఆయన చాలా చక్కగా ఆ విధంగా రాజ్యాన్ని పరిపాలన చేయడానికి కారణం ఆయన దగ్గర ఉన్నటువంటి 8 మంది మంత్రులు, అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పురోహితులు కూడా అన్నమాట. సో వీళ్ళందరి సహకారంతో ఆయన చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఆయనకు ఒక్కటే బాధ ఉందని, ఏంటంటే ఆయనకు పిల్లలు లేరు. సో ఆ పిల్లలు లేరనేసి ఆయన చాలా బాధపడుతూ ఒకసారి మంత్రులందరినీ కూడా సమావేశపరిచి చెప్తారనమాట. నేను ఏదైనా పూర్వజన్మలో పాపం చేసి ఉంటే ఆ పాపం వల్లనే నాకు సంతానం కలగడం లేదని నేను అనుకుంటున్నాను. అందుకని ముందు ఆ పాపాన్ని తొలగించుకోవడానికి నేను అశ్వమేధ యాగాన్ని చెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్తారనమాట. అయితే అందరూ కూడా చాలా మంచిది రాజుగారు, చేయండి అని చెప్తారు. ఆ అశ్వమేధ యాగాన్ని చేయడానికి ఇక్కడ ఋష్యశృంగ మహర్షిని పిలిపిస్తే బాగుంటుంది అని సుమంత్రుడు సలహా ఇవ్వడం, ఆ విధంగానే దశరథ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడినప్పుడు అడిగినప్పుడు ఋష్యశృంగుడు రావడం జరుగుతుందన్నమాట. అంతవరకు చెప్పుకొని ఉన్నాం మనము. ఈరోజు అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాము. సో దశరథ మహారాజు తలబెట్టిన ఈ అశ్వమేధ యజ్ఞము చాలా గొప్పదన్నమాట. అప్పుడు ఆ యుగంలో యజ్ఞాలు అనేవి చాలా ఎక్కువగా చేసేవాళ్ళు రాజులు. అయితే అది సఫలీకృతం కావడానికే కావలసినది ఎవరు అంటే పెద్దల యొక్క ఆశీర్వాదాలు, ముఖ్యంగా ఋష్యశృంగుడు. మరి ఈ ఋష్యశృంగుడు ఎందుకు వచ్చాడు? మామూలుగా అయితే మనం ఈ కాలంలో చూస్తూ ఉంటాం, ఏదైనా పూజలు చేస్తే వాళ్ళకు మనం దక్షిణ ఇస్తాం. ఆ విధంగా దక్షిణ కోరి వచ్చిన వాడు కాదు ఋష్యశృంగుడు. ఈయన చాలా గొప్ప మహర్షి అని మనము ఎలా పెరిగాడు అని నిన్న క్లాస్లో చెప్పుకొని ఉన్నాం. కాబట్టి ఆ ఋష్యశృంగుడు ఎందుకు వచ్చారు అంటే కేవలం దశరథ మహారాజు ఎంతో వినయంతో అడగడం వల్లనే అక్కడికి రావడం జరిగిందనమాట. అంతేకాకుండా వాళ్ళ మామగారు కూడా ఈ విధంగా తన స్నేహితుని రాజ్యానికి వెళ్ళి యజ్ఞం చేపించమని చెప్పినప్పుడు మామ యొక్క ఆ మాటను గౌరవించి ఆయన రావడం జరిగింది. ఈ విధంగా వాళ్ళిద్దరి యొక్క విన్నపాలను మన్నించి ఋష్యశృంగుడు అక్కడికి వచ్చారనమాట. అయితే మనం భారతదేశంలో కూడా మనం గమనిస్తే ఏంటంటే ఈ విధంగా మనం సనాతన ధర్మాన్ని, అంటే పెద్దల యొక్క మాటలను మనం మన్నించడము,
తర్వాత వాళ్ళకి గౌరవం ఇవ్వడము ఇలాంటి పాటించడం వల్లనే మన దేశానికి మంచి పేరు వచ్చింది. అంతేగాని ఇప్పుడు చూడండి ఋషులు మహానుభావులందరూ అడవులకెళ్ళి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. అయితే ఆ తపస్సు చేసి వాళ్ళెప్పుడు కూడా భగవంతుని మనసులో స్మరిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళకు తెలుసు ఈ భౌతికమైన డబ్బులు కానీ బంగారు కానీ ఇవి శాశ్వతం కాదు అని. అందుకే వాళ్ళెప్పుడు అడవుల్లో అక్కడ తపస్సు చేసేవాళ్ళు. ఈ భౌతికమైన సంపత్తి వలన మన దేశానికి మంచి పేరు రాలేదు. అలాంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఋషులు రాజులు ప్రజల వల్లనే మనకు మంచి పేరు వచ్చిందనమాట. సో ఈ విధంగా ఋష్యశృంగుడు వచ్చాడు. అయితే రాజు ఒక మంచి ముహూర్తం చూసి యజ్ఞాన్ని స్టార్ట్ చేయమని ఋష్యశృంగుని అడిగారనమాట. అప్పుడు ఓకే మీరు స్టార్ట్ చేయండి అని ఋష్యశృంగ మహర్షి చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకా మంత్రులందరినీ పిలిచి మహారాజు చెప్తారనమాట. నేను ఈ అశ్వం అంటే గుర్రం, ఈ గుర్రాన్ని ఉపయోగించి ఇక్కడ యాగం చేస్తారు. అంటే ఏం చేస్తారంటే గుర్రాన్ని విడిచిపెడతారనమాట. బయటికి వదిలిపెడితే అది అన్ని దేశాలు తిరుగుతూ ఉంటుంది. అన్ని దేశాలు తిరిగి మళ్ళీ అదే రాజ్యానికి వస్తుంది. ఈ గుర్రం ఏ ఏ దేశంలోకి వెళ్తుంది అక్కడ ఉండే రాజులు ఎవరైనా దాన్ని కట్టేశారనుకోండి, ఆపేశారనుకోండి, అప్పుడు ఈ దశరథ మహారాజు వెళ్ళి ఆ రాజుతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి మళ్ళీ గుర్రాన్ని ముందుకు పంపించాలి. అది అన్నమాట రూల్. లేకుంటే వాళ్ళు ఆ గుర్రం అలా ఏ రాజ్యం నుంచి వెళ్తూ ఉంటుందో ఆ రాజులందరూ ఈ యజ్ఞానికి ఒప్పుకున్నట్టు అనమాట. ఆ విధంగా సో అట్లా అశ్వాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్తారు. చెప్తే సరే అనేసి అందరూ కూడా మంచిది మహారాజా అని మొదలు పెట్టండి అని మొదలు పెడతారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యజ్ఞము అనేది ఎందుకు చేస్తాం మనం మామూలుగా యజ్ఞం చెయ్యంగానే ఎలా మనకు అంటే దశరథ మహారాజుకైనా పిల్లలు ఎలా పుడతారు, కొందరు పెళ్ళిళ్ళ కోసం యజ్ఞం చేస్తూ ఉంటారు, కొందరు అపమృత్యు భయం తొలగించుకోవడానికంటే కొందరు ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతారేమో అని తెలిసి వాళ్ళు ఆ విధంగా మధ్యలో ఆయుష్ పోకుండా ఉండడానికి యజ్ఞాలు చేస్తారు. సో ఈ యజ్ఞాలు అనేవి ఎందుకు చేస్తారు, అసలు ఎందుకు చేయాలి అని అంటే ఇది మన భారతదేశం యొక్క సనాతన ధర్మం అన్నమాట యజ్ఞం అనేది. మామూలుగా అయితే యజ్ఞం చేసేటప్పుడు మీరు మీ ఊర్లలో కూడా గుళ్ళల్లో గమనించుంటారు. సీతారామ విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు కానీ అలాంటప్పుడు కొత్తగా గుళ్ళు స్థాపించినప్పుడు ముఖ్యంగా యజ్ఞాలు చేసేది మీరు చూసి ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఆ యజ్ఞంలో హోమం వెలిగించి ఆ అగ్నిలో హవిస్సు వేస్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా హవిస్సు వేసినప్పుడు ఏమవుతుంది, ఆ హవిస్సుగా అటుకులు బెల్లము కొన్ని రకాలైనటువంటి చెట్టు వేర్లు బెరడు కొమ్మలు అలాంటివి వేస్తారు. అలా వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ హవిస్సును దేవతలు తీసుకుంటారు. దేవతలు తీసుకొని సంతృప్తి చెందుతారనమాట. వాళ్ళు సంతృప్తి చెందినప్పుడు ఎవరైతే హోమం చేశారు లేదా యజ్ఞం చేశారు వాళ్ళ కోరికలను తీరుస్తారనమాట. కాబట్టి ఆ విధంగా యజ్ఞం అనేది జరుగుతుంది. కానీ జనరల్గా మనం ఎలాంటి కోరికలు కోరాలి యజ్ఞం చేసేటప్పుడు అని అంటే చూడండి, మామూలుగా యజ్ఞం చేయడం ప్రతి ఒక్కరి ధర్మం అన్నమాట. సో మనం యజ్ఞం చేసినప్పుడు దేవతలు సంతృప్తి చెందితే, ఇప్పుడు అగ్నిదేవుడు సంతృప్తి చెందినాడు అనుకోండి వానలు వస్తాయి. అగ్నిదేవుడు సంతృప్తి చెందినాడు అనుకోండి బాగా ఎండలు కాస్తాయి. అదే వానదేవుడు సంతృప్తి చెందితే బాగా వానలు పడతాయి. రెండు పంట పడడానికి అవసరమే కదా, ఎప్పుడు వానలు పడి ఎండ లేకుండా పంటలు సరిగా పండవు కదా. కాబట్టి అలాగా వాయుదేవుడు ఇంద్రుడు ఇలా అందరి దేవతలు సంతృప్తి చెందినప్పుడు మనకు పంటలు పండడానికి కావలసిన వాటినన్నిటినీ వాళ్ళు సమకూరుస్తారు. నీటిని గాలిని ఆ విధంగా శక్తిని సూర్యరశ్మిని అన్నీ. అప్పుడు ఆ పంటలు బాగా పండితే మనకు గింజలు వస్తాయి. ఆ గింజ ధాన్యాల నుంచి మనము జీవితం గడుపుతాం. సో మనం తినడమే కాకుండా నిమ్నమైన జీవులు అంటే మనకన్నా తక్కువ జీవులు ఉంటాయి, ఆవులు మేకలు గొర్రెలు, వీటికి కూడా మనము వాటిని పెట్టి పోషిస్తామన్నమాట. ఈ విధంగా మనం దేవతలకు హవిస్సిస్తాం యజ్ఞం ద్వారా. అదేవిధంగా మనకన్నా తక్కువ జీవులకు కూడా మనము వాటిని అందించడం ద్వారా
మొత్తం లోకంలో అందరూ సంతోషంగా ఉండేటట్టు చేస్తాం. ఎలాగైతే ఇప్పుడు మనం గవర్నమెంట్కు పన్నులు కడతాం కదా, అలాగనమాట. సో ఇప్పుడు పన్నులు కడితే ఆ పన్నులు గవర్నమెంట్ తీసుకొని మళ్ళీ మనకు జీతాలు ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం పండిన పంటను కృతజ్ఞతాపూర్వకంగా యజ్ఞంలో హవిస్సులాగా ఇస్తే మళ్ళీ దేవతలు సంతృప్తి చెంది మళ్ళీ ఆ పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా రావడానికి మళ్ళీ వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. జనరల్గా ఏంటంటే మనకు పుట్టుకతోనే 3 రకాలైన రుణాలు ఉంటాయి. ఆ రుణాలు ఏంటి అంటే, 1 పితృ రుణము, 2 దేవ రుణము, 3 ఋషి రుణము. పితృ రుణము అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఆ, ఒకతను వాళ్ళ కొడుక్కి జన్మనిచ్చినాడు. సో వాళ్ళ కొడుకుకు జన్మనిచ్చినాడు అంటే వాళ్ళ కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకొని ఇంకొక కొడుకును కంటే వాళ్ళ నాన్న రుణం తీర్చినట్టు అన్నమాట అర్థం. అంటే సంతానాన్ని పెంచడం ఆ విధంగా. సో ఆ విధంగా అంటే చేయాలి అంటే అందుకే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత శాస్త్రబద్ధంగా వివాహం అయిన తర్వాత కొడుకును కంటే అప్పుడు పితృ రుణం తీరినట్టు. ఇంకా రెండవది ఏంటి, దేవరుణం. దేవరుణం అంటే మనము ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు దేవతల యొక్క సంతృప్తి కోసం యజ్ఞం చేస్తాం. ఆ యజ్ఞం చేయడం వలన దేవతలు సంతృప్తి చెందుతారనమాట. అదేవిధంగా మూడవది ఏంటి, ఋషి రుణం. మరి ఋషుల రుణాన్ని ఎట్లా తీర్చుకుంటాము అని అంటే, ఋషులు ఏం చేసినారు మన కోసమని, ఇప్పుడు వాల్మీకి మహర్షి అయినా వ్యాసుడైనా వీళ్ళంతా మనకి భగవంతుని గురించి తెలియజేయడానికి గ్రంథాలను రచించినారు. మరి వాళ్ళంత కష్టపడి గ్రంథాలు రచించినప్పుడు ఆ గ్రంథాలను చదవడం వలన మరియు ఒకవేళ మనకు ఇంకా ఎక్కువ అదృష్టం ఉంటే వాటిని ఇతరులకు చెప్పడం వలన మనకు ఋషి రుణం అనేది తీరుతుందన్నమాట. ఈ 3 రుణాలు ఉంటాయి మనకు ఖచ్చితంగా, పుట్టుకతోనే మన ముందు జన్మల నుంచి అవి వస్తాయి. కాబట్టి ఆ 3 రుణాలను తీర్చుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు పితృ రుణం తీరాలనుకోండి, ఒక పిల్లవాడికి వివాహం ఇంకా ఎక్కువ లేట్ అవుతా ఉంది, అప్పుడు వివాహం జరగడానికి యజ్ఞం చేస్తారు. అంటే ఈ యజ్ఞం అనేది అనవసరంగా కోరికలు కోరడానికి కాదు. ఏదైతే ఈ 3 రుణాలు ఉన్నాయో ఆ 3 రుణాలను తీర్చుకునే ప్రయత్నంలో ఏదైనా మనకు అడ్డంకులు ఉంటే, పిల్లలు పుట్టలేదనుకోండి అప్పుడు పితృ రుణం తీరదు కదా. కాబట్టి అట్లా ఆ రుణాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ విధంగా మనము యజ్ఞాలు చేస్తాం. అదే విధంగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దశరథ మహారాజు కూడా యజ్ఞాన్ని చేస్తున్నాడనమాట. సో ఈ విధంగా మామూలుగా అయితే మనం ఇలా ఈ కాలంలో యజ్ఞాలు చేసేటప్పుడు కొంతమంది చూడండి క్షుద్ర పూజలు కూడా చేస్తూ అంటారు. మిగతా వాళ్ళని అంటే మనం బాగుండాలని కాకుండా వేరే వాళ్ళు పాడు కావాలని కూడా కొందరు పూజలు చేస్తూ ఉంటారు. అది చాలా తప్పనమాట. మనం ఏ చిన్న తప్పు చేసినా కూడా ఎవరు చూడడం లేదులే అని మనం అనుకుంటాం. కానీ మనం చేసే ప్రతి పని మన మనసులోనే భగవంతుని రూపంలో అవి నోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. చిత్రంగా కూర్చుని గుప్తంగా రాసే ఒక వ్యక్తి ఉంటాడు. మనం సినిమాలలో చూస్తూ ఉంటాం చిత్రగుప్తుడు అని. అంటే ఆయన ఏం చేస్తాడు, ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు మనం ఏమేం చేసేది, మంచి కార్యాలు శుభంగా అంటే ఎవరికైనా మంచి చేస్తానామా లేదా చెడ్డ చేస్తానామా, మన ఆలోచనలు ఎట్లున్నాయి. కొందరు పైకి ఏమో నవ్వుతా మంచిగా ఉన్నట్టే ఉంటారు, లోపలేమో వాళ్ళకంతా చెడు తలపెడతా ఉంటారు. సో అవన్నీ కూడా మనం ఏమనుకుంటాం, ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ అవన్నీ నోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఏ పని చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. సో ఆ విధంగా యజ్ఞం మొదలుపెట్టినారు, అశ్వాన్ని వదిలినారు. తర్వాత ఇక్కడ దశరథ మహారాజు చెప్తున్నాడు అనమాట, ఈ అశ్వము సంవత్సరం పాటు అన్ని దేశాలు తిరిగి వస్తుందన్నమాట. అయితే అన్ని దేశాలు తిరిగి వచ్చే లోపల ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ కొన్ని యజ్ఞశాలలో కొన్ని క్రతువులు జరుగుతుంటాయి, కొన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. సో అక్కడ జరిగేటువంటి అవన్నీ చూడ్డానికి, ఆ యజ్ఞము హోమము అవన్నీ చూడ్డానికి అందరూ జనాలు వస్తూ ఉంటారు. కేవలం మన మామూలు ప్రజలే కాకుండా రాజుల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తారనమాట. రాజులే కాదు, బ్రాహ్మణులు, తర్వాత ఋషులు, అందరూ సన్యాసులు అందరూ వస్తారనమాట. సో అయితే అందరూ రావాలంటే వాళ్ళకి ఆహ్వానం పంపించాలి కదా. అప్పుడు చెప్తున్నాడనమాట దశరథ మహారాజు, సుమంత్రుడు అనే మంత్రిని పిలిచి ఆయనకు చెప్తున్నారు, కొంతమందిని మాత్రము నువ్వు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా పిలుచుకొని రా, వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేసి దగ్గరుండి తీసుకొని రా అని చెప్తారు.
ఎందుకు అలాగా అంటే ఇప్పుడు మనం కూడా చూస్తుంటాం కదా, మన ఇళ్ళల్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకు మనమే నేరుగా వెళ్ళి ఇంటి యజమాని వెళ్ళి పిలుస్తారనమాట. ఇంకో కొంతమందికి ఇంట్లో ఏదో ఒక సభ్యుడు వాళ్ళ కొడుకో లేదా అల్లుడో ఎవరో ఒకరు తమ్ముడో ఎవరో ఒకరు పిలుస్తారు. సో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది కూడా మనం తెలుసుకొని ఉండాలి. అలాగా ఇక్కడ దశరథ మహారాజు మిథిలా నగరానికి రాజైనటువంటి జనక మహారాజును దగ్గరుండి తీసుకొని రమ్మని సుమంత్రునికి చెప్తారనమాట. ఎందుకు జనక మహారాజును దగ్గరుండి తీసుకొని రమ్మంటున్నారు అంటే, ఆయన అన్ని శాస్త్రాలు తెలిసినవాడు, వేదాలు చదివినవాడు, చాలా గొప్పగా ప్రజలను ఆయన పాలిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆయన దగ్గరుండి అట్లా. సో పూర్వకాలంలో డబ్బుకు విలువ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎలాగ ధర్మాచరణ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉన్నారు, ప్రజల్ని ఎట్లా పాలిస్తున్నారు, ఇవే చూసేవాళ్ళు. మంచి ప్రవర్తన ఉంటేనే వాళ్ళకు విలువ ఇచ్చేవాళ్ళు. కాబట్టి జనక మహారాజును చెప్పారు. తర్వాత కాశీరాజు దశరథ మహారాజుకు స్నేహితుడు అనమాట, ఫ్రెండ్. ఆయన్ను కూడా రమ్మని పిలిచారు. తర్వాత కేకయ్య రాజు, ఈయన కైకేయి వాళ్ళ నాన్నగారు అనమాట. అంటే దశరథ మహారాజుకు మామ. ఆయన చాలా వృద్ధుడు, పెద్దవాడు. కాబట్టి దగ్గరుండి కొడుకులతో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి పిలుచుకొని రమ్మని చెప్తారు. ఇంకా ఋష్యశృంగుడు గురించి మనం చెప్పుకున్నాం కదా, ఆ ఋష్యశృంగ మహర్షి యొక్క మామగారైనటువంటి అంగరాజు, అంగదేశానికి రాజైన రోమపాదుణ్ణి కూడా ఆ విధంగానే పిలుచుకొని రమ్మని చెప్తారు. ఈ విధంగా చాలామంది రాజులు ఇంకా అందరినీ పిలుచుకొని వస్తారనమాట. ఇంకా చాలామంది, ఇంకా మిగిలిన వాళ్ళని పిలవడానికి మిగిలిన మంత్రులందరూ వెళ్తారు. ఆ విధంగా మొత్తం అందరూ వస్తారు. అప్పుడు సరయూ నదికి ఉత్తర తీరంలో అన్ని పనులు మొదలవుతాయన్నమాట. మొదలయ్యి అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞానికి కావాల్సిన, ఇప్పుడు ఇంతమంది బ్రాహ్మణులు, ఎంతమంది అంటే కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ సంవత్సరం పాటు అక్కడ ఉండి పని చేయడానికి, అంటే ఆ హోమానికి సంబంధించిన మంత్రాలు జపాలు అవన్నీ చేయడానికి వాళ్ళు అక్కడే ఉండాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనము అక్కడ ఇళ్ళను కట్టాలి, తాత్కాలికమైన ఇళ్ళను నిర్మించాలి అని దశరథ మహారాజు ఏం చెప్తారు. సో ఎవరెవరిని పిలవమంటారు ఇంకా వీళ్ళు అంటే ఎవరైతే ఇల్లు కడతారో వాళ్ళని, తర్వాత వడ్రంగులు చెక్క పని చేసే వాళ్ళని, తర్వాత మొత్తం అంతా అక్కడ మండపాలు నిర్మించే వాళ్ళని, బట్టలు నేసే వాళ్ళని, కుండలు తయారు చేసే వాళ్ళు, వీళ్ళందరినీ అంతమందిని పిలిపించి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోమని చెప్తారనమాట. అంతేకాకుండా అక్కడ సంవత్సరం పాటు నిత్యము కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అన్నదానం అంటే ఎలాంటి అన్నదానము అంటే, చూడండి, మామూలుగా అయితే మనము ఏదైనా పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్తే ఇప్పుడు అందరూ చూస్తూ ఉంటారు, బఫే సిస్టమ్ ఉంటుంది. మనము పోయి ప్లేట్లు తీసుకొని క్యూలో నిలబడితే ఒక్కొక్కరి దగ్గరికి పోయి అడుక్కునే వాళ్ళు కదా, అడుక్కున్నట్టు మనం కంచాలు పెడితే ఆ పేపర్ ప్లేట్లు పెడతాం. ఆ పేపర్ ప్లేట్లు కూడా ఒక్కటి కూడా స్ట్రాంగ్గా ఉండవు అన్నమాట. పట్టుకుంటే వంగిపోయేటట్టు ఉంటాయి. మరి దాంట్లోనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అడుక్కున్నట్టు మనం ఒక్కొక్క ఐటెం వేయించుకుంటూ వెళ్తాం. కొందరు ఏదైనా మర్చిపోతే అది అప్పడం వేయండి, ఆ స్వీట్ వేయండి అని అడిగి మరీ పెట్టించుకుంటూ ఉంటాం. చూడండి, ఏమన్నా ఎవరైనా సరే ఫంక్షన్ చేసేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు అవతలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏదో తిండికి లేక మనం ఏదో పెడుతున్నాం వాళ్ళు తింటున్నారు అన్నట్టు మనం ప్రవర్తించకూడదు. అది చాలా పెద్ద తప్పు అన్నమాట. వాళ్ళకు ఎలా పెట్టాలి అంటే, వాళ్ళకు పెట్టే అదృష్టం మాకు కలిగింది అనే మనసులో అనే భావన పెట్టుకొని పెట్టాలి. అంతేగాని మనము ఏదో అహంకారంతో వాళ్ళకే మనం పెడుతున్నాం, మన దగ్గర ఉంది కాబట్టి పెడుతున్నాము అని అలా ఎప్పుడూ అనుకోకూడదన్నమాట. అదేవిధంగా చూడండి, మనం అక్కడికి వెళ్ళి తర్వాత సరే తిందామని నిలబడుకున్నారనుకోండి, కూర్చోడానికి కుర్చీలు సరిగా ఉండవు. ఆ ప్లేట్లు ఏమో వంగిపోతూ ఉంటాయి, రసం వేసుకుంటే అంతా కారి డ్రెస్సుల మీద పడుతూ ఉంటుంది. పోనీలే నీళ్ళు తాగుదామంటే ఆ ప్లాస్టిక్ పేపర్లతో ఉండే గ్లాసులు చాలా పల్చగా ఉంటాయి, పట్టుకుంటే చాలు నీళ్ళు ఒలికిపోయేటట్టు ఉంటాయి. తాగిన తర్వాత అవి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు.
అంతా గందరగోళంగా ఉంటుంది. ఇంకా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళ పరిస్థితి చెప్పనవసరమే లేదు. కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము ఇలా చేయకూడదనమాట. ఎప్పుడు కూడా ఎలాంటి భోజనాన్ని మనం ఏర్పాటు చేయాలి అంటే చక్కగా వాళ్ళను పంక్తుల్లో కూర్చోబెట్టి వాళ్ళకు విస్తర్లు వేసి వడ్డించే అలవాటు చేసుకోవాలి. మనం నిదానంగా ఇప్పుడు చూడండి, ధనవంతులు ఏం చేస్తే అందరూ అదే చేస్తారు. వాళ్ళు కారు కొంటే డబ్బులు లేని వాళ్ళు అప్పు చేసైనా కారు కొంటారు. వాళ్ళు లగ్జరీగా పెళ్ళిళ్ళు చేస్తే డబ్బులు లేకపోయినా పేదవాళ్ళు కూడా అప్పులు చేసైనా లగ్జరీగా పెళ్లి చేయాలని చూస్తారు. కాబట్టి మొదట బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఇలాంటి విధానం మొదలు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా కింది స్థాయిలో వాళ్ళు కూడా ఫాలో అయిపోతారనమాట. చక్కగా అతిథుల్ని పిలిచి వాళ్ళను పంక్తి భోజనాలు కూర్చోబెట్టి వడ్డించడం అనేది నేర్చుకోవాలి. అదే మన సాంప్రదాయం. అంతేగాని ముఖ్యంగా చెప్పులతోనే తినడము, చెప్పులు వేసుకొని బెంచీల మీద కూర్చొని తినడము, ఇదంతా మన సంస్కృతిలో భాగం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము దీన్ని గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, మామూలుగా అయితే అనేకమైన రకాల వాళ్ళు ఈ హోమానికి వస్తున్నారు కదా. వృద్ధులు వస్తున్నారు, తర్వాత బ్రాహ్మణులు వస్తున్నారు, ప్రజలు వస్తున్నారు. ప్రజల్లో కూడా ఎలాంటి వాళ్ళు వస్తున్నారు? బ్రాహ్మణులు, తర్వాత కొందరు పట్టణాలలో ఉండేవాళ్ళు. పట్టణాలలో ఉండే వాళ్ళను పౌరులు అని అంటారు. అదే పల్లెలలో ఉండే వాళ్ళని జానపదులు అని అంటారు. మరి పౌరులు అంటే వాళ్ళు బాగా తలపాగా పెట్టుకొని అప్పటి కాలంలో చెవులకు కుండలాలు పెట్టుకొని కొంచెం దర్పంగా ఉంటారనమాట. జానపదులు అంటే పల్లెల్లో వ్యవసాయం చేస్తారు కాబట్టి వాళ్ళు కొంచెం పక్కన వాళ్ళని చూసి అమ్మో వాళ్ళ దగ్గర మనం కూర్చోవాలనా, వాళ్ళతో మనం తినాలనా అనే ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు వెనకే ఉంటారనమాట. అందుకని దశరథ మహారాజు ఏమని చెప్తున్నారు చూడండి, మీరు వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మీరు ఇది తినండి, అది వేసుకోండి అని ప్రతి ఒక్కటి అడిగి వాళ్ళకు వడ్డించాలి అని చెప్తున్నారనమాట. సో ఎలా వడ్డిస్తున్నారంట వాళ్ళు పెట్టేవాళ్ళు అంటే, ఇప్పుడు సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక రకమైన పద్ధతులు ఉంటాయి. బ్రాహ్మణులకు కొంచెం వేరే పద్ధతులు ఉంటాయి, మిగతా వాళ్ళకు వేరే పద్ధతులు. ఎవరి పద్ధతులను అనుసరించి వాళ్ళకు భోజనాలు వడ్డిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఎలా వడ్డిస్తున్నారు అంటే అక్కడి నుంచి యజ్ఞశాలలో నుంచి ఇలా వినిపిస్తుందంట, వడ్డించండి వేయండి, ఇంకా తినండి అని గట్టిగా అరుస్తున్నారంట అందరూ అన్ని పంక్తుల దగ్గర అక్కడ మెయింటైన్ చేసేవాళ్ళు. అలా అన్నం పెట్టుకోండి, తర్వాత బూరెలు వేసుకోండి, గడ్డ పెరుగు మీకు ఏమన్నా ఒంటికి వేడవుతుందేమో చలువ చేయడానికి రసం వేసుకోండి అని వాళ్ళే అది చెప్తున్నారు. మళ్ళీ ఇది అంటే వేడి చేస్తుంది అంటున్నారు, మళ్ళీ చలువ చేసేదానికి. అట్లా రకరకాల భోజనాలు తయారు చేసి, పాయసము, తర్వాత పరమాన్నము, ఇలా రకరకాలన్నీ తయారు చేసి వాళ్ళకు వడ్డిస్తున్నారు. అసలు అంతమంది తిని ప్రతి ఒక్కరు కూడా మాకొద్దు ఇంకా చాలా అని చెయ్యి అడ్డం పెడితే ఇటుపక్క నుంచి వేసేస్తున్నారు. సో ఇంకా వీళ్ళు చెయ్యి అడ్డం పెట్టినా కూడా వడ్డిచ్చేస్తున్నారు. ఇట్లయితే కుదరదు అని వీళ్ళు వంగి ఇట్లా వీపు అడ్డం పెట్టి తినేద్దాము ప్లేట్లో ఉండేది అనుకుంటే అసలు వంగడానికి పొట్ట అడ్డం వస్తుందన్నమాట. అంతగా తింటున్నారని ఆ విధంగా భోజనాలు చేసి, అబ్బా ఏమి పెట్టారు దశరథ మహారాజు, ఎంత బాగా భోజనాలు పెట్టారు అని, మీరు చాలా బాగుండాలి, మీకు మంచి పుత్రులు కలగాలి అని వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారనమాట. ఆ విధంగా ఆశీర్వదించి వాళ్ళు వెళ్తున్నారు. సో ఈ విధంగా చేస్తున్నటువంటి వంటకాలు, అన్నము ఉడికించి ఇట్లా రాసులు పోస్తుంటే పెద్ద అన్నపు కొండల మాదిరి కనిపిస్తున్నాయి అన్నమాట. లక్షల మంది వచ్చి తింటున్నారు. అందరికీ కూడా ఎలాంటి లోటు లేకుండా వాళ్ళు వడ్డిస్తున్నారు. ఇదంతా చూస్తున్నాడు అనమాట దశరథ మహారాజు. చూసి అనుకుంటున్నాడు, అబ్బా ఏంటి ఇంకా చాలామంది రావాల్సిందే, ఇంకా రావట్లేదు, కొంతమందే వచ్చినారే అని ఇంకా ఆయనకు తృప్తి పడడం లేదనమాట. చూడండి, ఎంత పెట్టినా కూడా ఇంకా పెట్టాలి అనే తత్వం అనమాట దశరథ మహారాజుకి. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళకు పంచలు ఇచ్చారా, బట్టలు పెట్టారా అని ప్రతి ఒక్కరిని దగ్గరుండి అడగడము, ఈ విధంగా గొప్పగా అక్కడ భోజనాలను ఏర్పాటు చేయడము, అందరికీ కూడా చక్కగా ముసలి వాళ్ళకు, స్త్రీలకు, చిన్నపిల్లలకి అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా సంవత్సరం పాటు అక్కడ యజ్ఞం అనేది జరుగుతుంది. ఆ యజ్ఞం జరిగే సమయంలో ఇక్కడ
మనం గమనిస్తే సంవత్సరం పూర్తి అయిపోయిన తరువాత ఆ అశ్వం అనేది అక్కడికి వచ్చిందనమాట. తిరిగి అయోధ్య నగరానికి వచ్చింది. అయితే వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నారు, ఇంకా అసలైన యజ్ఞం మొదలుపెట్టారనమాట. మొదలుపెట్టి యూక స్తంభాలు అనేటివి ఏర్పాటు చేశారు. యూక స్తంభాలు అంటే కొన్ని ప్రత్యేకమైన చెట్ల నుంచి తీసుకొని వస్తారనమాట. ఒక్కొక్క రకమైన చెట్టు నుంచి 6 చొప్పున యూక స్తంభాలు ఏర్పాటు చేసి వాటికి అనేక పశువుల్ని కట్టారు. తర్వాత అక్కడ ఒక గుండాన్ని ఏర్పాటు చేశారు. ఆ అగ్నిగుండం ఎలాగా ఉంది అంటే గరుత్మంతుని ఆకారంలో ఉంది. గరుత్మంతుడు రెక్కలు ఇట్లా విప్పార్చి తలను కిందికి పెట్టి కిందికి దిగేటప్పుడు ఎలా విశాలంగా ఉంటుందో అలాంటి ఆకారంలో అగ్నిగుండాన్ని కట్టారు. కట్టిన తర్వాత దానిపైన హోమం ఏర్పాటు చేసి దశరథ మహారాజును కూర్చోబెట్టారనమాట. ఈ యూక స్తంభాలలో ఒక దానికి వచ్చేసి గుర్రాన్ని కట్టారు. అయితే ఈ గుర్రాన్ని పట్టమహిషి అంటే మహారాజుకు పట్టాభిషేకం చేసేటప్పుడు ఎవరైతే అక్కడ పక్కన కూర్చుంటారో ఆ విధంగా కూర్చున్నటువంటి ఆ రాణిని పట్టమహిషి అని అంటారు. ఇప్పుడు దశరథ మహారాజుకు 3 భార్యలు కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కాబట్టి వీళ్ళల్లో పట్టమహిషి అయినటువంటి కౌసల్య అక్కడికి వచ్చి యజ్ఞంలో కూర్చునింది రాజు పక్కన. కూర్చున్న తర్వాత ఆమె చేయాల్సిన పని ఏంటంటే 3 కత్తులతో ఏదైతే గుర్రం సంవత్సరం అంతా అన్ని రాజ్యాలు తిరిగి వచ్చిందో ఆ గుర్రాన్ని చంపాలి. అయితే చంపేటప్పుడు అది ఎందుకు చంపాలి, మరి ఎందుకు యజ్ఞంలో ఇట్లా క్రూరమైన హింస చేస్తారు అంటే అది క్రూరమైన హింస కాదనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ గుర్రాన్ని చంపడం అంటే ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి, అంటే ఎంతో తపశక్తితో ఉన్నటువంటి ఋషులు మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఆ పని జరుగుతుంది. కాబట్టి ఆ గుర్రం ఏమవుతుందంటే దానిలో ఉండే ఆత్మ అనేది ఉన్నతమైన జన్మను పొందుతుంది. అంటే ఇప్పుడు గుర్రంగా ఉంది కదా, నెక్స్ట్ అది ఒక రాజుగానో లేదా ఒక దేవతా లోకానికో వెళ్తుందన్నమాట. సో ఆ విధంగా ఉత్తమగతి కలిగించడానికి దాన్ని చంపుతారు, కానీ క్రూరంగా మనం కదా తినడానికి చంపినట్టు దాన్ని ఏమి చంపరు. సో ఆ విధంగా ఆ గుర్రాన్ని 3 కత్తులతో చంపాలి. చంపితే ఆ చనిపోయినటువంటి ఆ గుర్రాన్ని అక్కడే హోమం జరిగే చోట ఒక మూలన పడుకోబెడతారు. ఒక చోట దానిపైన వస్త్రాన్ని కప్పుతారు. కప్పిన తర్వాత ఆ పట్టమహిషి ఎవరైతే ఉన్నారో కౌసల్యాదేవి, ఆమె భయపడకుండా చాలా పరమ సంతోషంతో ఎలా అయితే ఇంట్లో మామూలుగా పడుకుంటుందో ఆ గుర్రం దగ్గర పడుకోవాలి. అలా పడుకోవాలి అంటే ఆమెకు ఈ విషయం తెలిసి ఉండాలి. ఏ విషయము? సో తను చంపింది ఒక గుర్రాన్ని ఏదో అనవసరమైన కోరికతో ఏదో తినాలనో లేదా దాని మీద కక్షతోనో అలా కాదు, దానికి ఉత్తమమైన గతిని కల్పించడానికి నేను చంపాను అని ఆమెకు అర్థమైతే తర్వాత దీనివల్ల అంత మంచి జరుగుతుందని ఆమె నమ్మితే అప్పుడు ఆమె ప్రశాంతంగా ఆ గుర్రం పక్కన పడుకుంటుంది కదా. సో దీనికి మీకు ఒక చక్కని ఉదాహరణ చెప్తాను చూడండి. సో ఒకసారి ఏమవుతుందంటే నారద మహర్షి మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట, మీరు ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండండి అంటారు కదా, ఏంటి భక్తుల సాంగత్యంలో ఉంటే ఏం జరుగుతుంది అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు మహావిష్ణువు ఇలా భూలోకంలో చూపించి అక్కడ ఒక పేడపురుగు పోతా ఉంది కదా, ఆ పేడపురుగు దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ప్రశ్నను అడుగు అని అంటారు. సరే అని నారదుడు వెళ్ళి ఆ పేడపురుగును అడుగుతాడనమాట. అవును, ఎందుకు భక్తుల సాంగత్యం తీసుకోవాలి, నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. అడగంగానే ఆ పేడపురుగు చనిపోతుంది. చనిపోతే ఆయన బాధపడతాడనమాట. అయ్యో ఈ జీవిని నేను అనవసరంగా చంపేసినట్టున్నాను ఆ మాటలతో అని. మళ్ళీ వెళ్ళి మహావిష్ణువుకి చెప్తారు, స్వామి ఇలా జరిగింది అని. అంటే అప్పుడు స్వామి సరే అయితే అదిగో అక్కడ ఇప్పుడే ఒక ఆవు దూడను ప్రసవిస్తుంది, ఆ దూడ దగ్గరికి వెళ్ళి అడుగు అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆ దూడను అడుగుతాడనమాట, ఎందుకని భక్తుల సాంగత్యం తీసుకోవాలి అని.
అంతే వెంటనే ఆ దూడ చనిపోతుంది. ఇంకైతే నారదుడు చాలా బాధపడిపోతాడు. ఏంటిది, ఆవు చనిపోవడం అంటే గోహత్య మహాపాతకం, నాకింత పాతకం వచ్చింది, పాపం వచ్చింది, అయ్యో అనిపోయి ఈ విషయాన్ని మళ్ళీ మహావిష్ణువుకు చెప్తారు. చెప్తే మహావిష్ణువు సరే ఇప్పుడే అక్కడ ఒక రాజుకు ఒక బిడ్డ పుట్టాడు, ఆ బాబుని పోయి అడుగు అని అంటారు. అంటే లే స్వామి, నేను ఇంకా వెళ్ళి అడగను, నేను ఎవరినైతే ఈ ప్రశ్న అడుగుతానో వాళ్ళందరూ చనిపోతున్నారు, నేను వాళ్ళని ఇంకే నేను ఎవరిని అడగను అంటాడు. అంటే లేదు లేదు, ఈ ఒక్కసారి వెళ్ళి అడుగు అని అంటారు. సరే అని భగవంతుడు చెప్పినాడని అక్కడికి వెళ్ళి ఆ రాజు కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ చిన్న బాబుని అడుగుతారనమాట. ఎందుకు నాయన, భక్తుల సాంగత్యాన్ని తెలుసుకో, వాళ్ళ సాంగత్యాన్ని పొందాలి. సాంగత్యం అంటే వాళ్ళతో తిరగాలి, వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళు చెప్పే మాటలు వినాలి, వాటినే సాంగత్యం అంటారు. ఏంటికి నాయన అని అంటే అప్పుడు ఆ చిన్న బాబు పక్కపక్క నవ్వుతాడనమాట. నవ్వి చెప్తాడు, నారద మహర్షి, నీకు ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఎవరినైతే అడిగావో పేడ పురుగుని, అది నేనే. నువ్వు అడగంగానే నా పాపాలన్నీ పోయి నీ సాంగత్యం వలన నేను చనిపోయి ఉత్తమ జన్మ పొందాను. అంటే ఏ జన్మ పొందాను, ఆ దూడ జన్మ పొందాను. నువ్వు మళ్ళీ వచ్చి అడిగావు, అడిగితే నేను మళ్ళీ ఇంకా నా పాపాలు, మిగతా పాపాలు కూడా పోయి నేను వెంటనే గొప్ప రాజుకు కొడుకుగా ఈ రాజ్యానికి రాకుమారుడిగా ఇక్కడ పుట్టాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావా, నీ సాంగత్యం వలన ఇప్పుడు నేను ఈ శరీరాన్ని కూడా వదిలేసి నేను డైరెక్ట్గా భగవంతుని లోకానికి వెళ్ళిపోతున్నాను. అది భక్తుల యొక్క సాంగత్యం యొక్క విలువ అని చెప్పి ఆ బాబు కూడా చనిపోతాడనమాట. చూడండి, చనిపోవడము అంటే అది మనం ఏమనుకుంటామంటే అది ఒక చెడ్డ పని, అదేదో చాలా బాధాకరమైన పని, అసలు అదేదో అశుభము అని అనుకుంటాం. కానీ అలా కాదు. మనం ఎలాగైతే ఇప్పుడు పుడతాము, పుట్టిన తర్వాత పెరుగుతూ ఉంటాం, పెరుగుతానమని బాధపడతామా, బాధపడని అవసరంలే. పెరిగిన తర్వాత మళ్ళీ మనం వృద్ధులమవుతాం, అది మామూలే. మళ్ళీ వృద్ధులమైన తర్వాత ఎప్పుడైనా మన ఆయుష్ అయిపోతానే మళ్ళీ చనిపోతాం, అది అంతే. ఎలాగైతే మనం పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళమవుతామో అలాగే మనము చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరంలోకి వెళ్తాం, ఆ విధంగా మారుతాం, అంతవరకే. కాబట్టి అదేమీ చెడ్డ విషయం కాదు. కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అక్కడ బలి ఇచ్చినారు లేదా గుర్రాన్ని చంపినారు అంటే అది చెడు విషయం కాదు, వాటికి ఉన్నత లోకాలను కల్పించడం. అయితే ఎప్పుడు ఉన్నత లోకాలు కల్పించబడుతున్నాయి, అక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉండాలి, మంచి భక్తులు, శాస్త్ర ప్రకారం అనుసరించే వాళ్ళు, ధర్మబద్ధంగా ఉండే వాళ్ళు అయి ఉంటేనే ఆ పని జరుగుతుంది. అంతేగాని మేము కూడా పోయి అందరినీ చంపేస్తాం, అందరినీ వైకుంఠానికి పంపిస్తామంటే అది కుదరదు. అప్పుడు అది మనకు పెద్ద పాతకం అవుతుంది, మహాపాపం అవుతుంది. ఎందుకు, మనం ఏమన్నా అంత తపస్సు చేస్తున్నామా, మనకేమన్నా అంత శక్తి ఉందా, లేదు. మనమేం పోనీ వాళ్ళ ఉన్నతి కోసం చేస్తామా, లేదు. మన స్వార్థం కోసం పక్కన వాళ్ళని మనము హింసిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళతో మనం పోల్చుకొని ఆ విషయాలను చేయకూడదు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ విధంగా జరుగుతుంది. ఆ విధంగా రాత్రంతా అక్కడ కౌసల్యాదేవి పడుకున్న తర్వాత మరుసటి రోజు అగ్నిహోత్రాన్ని వెలిగించి అక్కడ అగ్నిహోత్రంలో ఈ గుర్రం యొక్క తలను తీసుకెళ్ళి అక్కడ ఆహుతిగా వేస్తారనమాట. ఆహుతిగా వేసిన తర్వాత అక్కడ అది కాలి పొగ వస్తుంది కదా, ఆ పొగ వాసనను రాజు దశరథ మహారాజు వాసన చూడాలి. ఆ విధంగా చూస్తాడు, అప్పుడు ఏమవుతుంది, ఆయన యొక్క పాపమంతా పోతుందన్నమాట. ఈ విధంగా యజ్ఞం అనేది పూర్తి అవుతుంది. మనము జనరల్గా గమనిస్తూ ఉంటాం, మన ఇళ్ళల్లో కూడా ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, పెళ్ళిళ్ళు కానీ, పూజలు కానీ ఏవైనా చేస్తే అక్కడ వచ్చి చేయించిన స్వాములకు లేదా పూజారులకు మనం దక్షిణ ఇస్తామా లేదా, అలాగా ఇక్కడ కూడా దక్షిణ అనేది ఇవ్వడం జరుగుతుంది, దీన్ని దానం చేయడం జరుగుతుంది. దశరథ మహారాజు ఎవరైతే ఋత్విక్కులు అంటే అక్కడ పూజ యజ్ఞం చేయించిన వాళ్ళు, హోమం చేయించిన వాళ్ళు, వాళ్ళకి 4 పక్కల కూర్చొని నలుగురు ఉంటారు కదా, ఒక్కొక్కరికి తన రాజ్యంలో ఉండే ఒక్కొక్క భాగాన్ని ఇచ్చేస్తారు, 4 భాగాలు చేసి. తూర్పు భాగం అంతా ఒక ఋత్విక్కుకు, దక్షిణమంతా ఒకరికి, ఉత్తరమంతా ఒకరికి, పశ్చిమ భాగం అంతా ఒకరికి, మొత్తం రాజ్యాన్ని దానం చేస్తారు. చూడండి, ఈ అశ్వమేధ యాగం అనేది అంత గొప్పదనమాట. అంత గొప్ప దానం చేయగలిగిన వాళ్ళే దాన్ని
చేస్తారు. మరి ఈ కాలంలో మనం అలాంటి గొప్ప దానం చేయగలుగుతామా అంటే లేదు. అసలు ఈ కాలంలో కలియుగంలో మనము అసలు అశ్వమేధ యాగాన్ని చేయలేం. ఎందుకంటే కనీసం ఒక చిన్న హోమం చేయాలంటే కూడా మనకు చాలా ప్యూరిటీ ఉండేటువంటి స్వచ్ఛమైన ఆవు నెయ్యే దొరకదు. అలా తర్వాత అంత మంత్రాలు నేర్చుకున్న వాళ్ళు, అంత పవిత్రంగా తపశక్తి ఉండేవాళ్ళు ఇప్పుడు దొరకడం చాలా కష్టం అన్నమాట. అంతేకాకుండా ఎన్నో నియమాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ యజ్ఞము సంవత్సరం పాటు జరగాలి. మనం ఒక అర్ధగంట పూజ దగ్గర కూర్చుంటే తూగుతా అంటాం. ఒక గంట ఏదన్నా ప్రవచనం వినాలంటే నుసుగుతా అంటాం. మనకు అలాంటి శక్తి లేదు కలియుగంలో. మరి మనం కలియుగంలో ఏం చేయొచ్చు అంటే, మనం కలియుగంలో ఏం చేస్తే అశ్వమేధ యాగం చేసినట్టు అవుతుంది అంటే, అనాథ ప్రేత సంస్కారం. అంటే ఎవరైనా అనాథగా చనిపోతే, ఎవరు దహన సంస్కారాలు చేసేవాళ్ళు లేకపోతే, అలాంటి అనాథ ప్రేతానికి అంటే చనిపోయిన ఆ జీవికి మనం సంస్కారం చేస్తే మనకు అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం వస్తుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆయన దానం చేస్తాడు. దానం చేసిన తర్వాత వాళ్ళందరూ ఋత్విక్కులు ఏమని చెప్తారంటే, ఎందుకండి మా మహారాజు గారు, మాకు ఇంత పెద్ద సామ్రాజ్యము, మాకు దీన్ని పాలించే శక్తి లేదు అని చెప్పేసి మళ్ళీ మీరే తీసుకోండి అని అంతా ఆయనకు దారబోస్తారు. అంటే మళ్ళీ ఆయనకే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత దశరథ మహారాజు ఏం చేస్తారంటే, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 10 లక్షల గోవులు అంటే ఆవులు, 10 లక్షల ఆవులు, 10 కోట్ల బంగారు నాణాలు, 40 కోట్ల వెండి నాణాలు వాళ్ళకు దక్షిణగా ఇస్తారనమాట. అంతేకాకుండా ఆ హోమం చూడడానికి, ఆ యజ్ఞం చూడడానికి వచ్చింటారు కదా బ్రాహ్మణులు, వాళ్ళందరికీ కూడా 1 కోటి బంగారు నాణాలు ఇస్తారు. అంతేకాకుండా అవన్నీ ఇచ్చిన తర్వాత చివరిలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు అక్కడికి వస్తాడనమాట. వచ్చి రాజుగారు నాకు ఏదైనా దానం ఇవ్వండి అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన పక్కన పళ్ళెంలో చూస్తే అన్ని బంగారు నాణాలు అయిపోయి ఉంటాయి. సరే అని ఆయన తన చేతి కంకణాన్ని తీసిస్తారు. బంగారు రత్నాలతో పొదిగినటువంటి చేతి కంకణాన్ని తీసి ఇస్తారనమాట. అంత గొప్ప దానం చేసే గుణం ఉన్నటువంటి రాజు దశరథ మహారాజు. ఈ విధంగా యజ్ఞం చాలా గొప్పగా, చాలా విజయవంతంగా పూర్తవుతుందన్నమాట. పూర్తయిన తర్వాత మళ్ళీ దశరథ మహారాజు ఋష్యశృంగునితో ఈ విధంగా చెప్తారనమాట. స్వామి, మీరు చాలా బాగా ఈ హోమాన్ని జరిపించారు. నా పాపమంతా పోయింది ఇంతటితో. అయితే ఇంకా నాకు సంతానం కలగాలంటే ఏదైనా ఒక ఇష్టి చెప్పండి. ఇష్టి అంటే అది కూడా ఒక యజ్ఞమే. చూడండి, పాపం పోగొట్టుకోవడానికి మాత్రమే ఈ అశ్వమేధ యాగాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్టి అనేది ఏంటి? నెక్స్ట్ బిడ్డలు పుట్టడానికి అన్నమాట. చేయించండి అని ఆయన వేడుకుంటారు. వేడుకుంటే అప్పుడు ఋష్యశృంగ మహర్షి చెప్తారనమాట, దశరథ మహారాజా, నువ్వు చాలా ధర్మాత్ముడివి కాబట్టి నీకు పరమ ధర్మాత్ములైన 9 పుత్రులు జన్మిస్తారు తప్పకుండా. అందుకోసం నువ్వు ఏ ఇష్టి చేస్తే బాగుంటుంది అనేది నేను తర్వాత చూసి చెప్తాను అని చెప్తారు. తర్వాత ఆయన పరిశీలించి చెప్తారనమాట. అథర్వ శిరస్సు అనే దాంట్లో, అంటే ఇట్లా మనకి వేదాలు ఎలా ఉంటాయి, ఉపనిషత్తులు, పురాణాలు, అలా మహాగ్రంథాలు ఉంటాయి కదా, దాంట్లో ఆయన అంతా సెర్చ్ చేసి చెప్తారు. అథర్వ శిరస్సు అనే దాంట్లో చెప్పబడిన ఇష్టిని నేను నీతో చేయిస్తాను అని. దాని పేరే పుత్ర కామేష్టి యాగం. ఇష్టి అంటే యజ్ఞం కదా, పుత్ర కామేష్టి అనేదాన్ని చేయిస్తాను అని చెప్తారనమాట. చెప్పి ఆ యాగం చేయడానికి మళ్ళీ మొదలు పెడతారు. అయితే అప్పుడు యజ్ఞం చేసేటప్పుడు అందులో నుంచి వచ్చే హవిస్సును దేవతలు తీసుకుంటారు అని మనం చెప్పుకున్నాం కదా ఇందాకే. అయితే ఇప్పుడు మనం చేసేటప్పుడు రారా దేవతలు అంటే వస్తారు, ఇప్పుడు కూడా వస్తారు. కానీ అప్పుడు వాళ్ళ శక్తి, తపశక్తి అంత ఎక్కువ ఉండింది కాబట్టి, ప్రజలందరూ చాలా ధర్మపరులు కాబట్టి, మంచిగా నడుచుకునే వాళ్ళు కాబట్టి, వాళ్ళను కళ్ళతో చూసే శక్తి వాళ్ళకు ఉండింది. అందుకు ఆ దేవతలు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకు అలాంటి శక్తి లేదు. మనకు బాహ్య శుచి లేదు, అంత శౌచం లేదు. అంటే మనసులో అన్ని కుళ్ళు కుతంత్రాలు,
తర్వాత కోపము, అసూయ, ద్వేషము ఇవన్నీ. బయట ఏం లేదు. బయట శుభ్రంగా అప్పటి కాలంలో 3 పూట్ల స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు కొందరు 3 రోజులకోసారి కూడా స్నానం చేస్తున్నారు. అట్లా బాహ్య శుచి లేదు, అంత శౌచం లేదు. కాబట్టి మనకిప్పుడు వాళ్ళని చూసే శక్తి మన కళ్ళకు లేదు. చూడండి, మొన్న మనము ల్యాబ్లో ఒకసారి గమనించినాం. మెగ్నీషియంను మనం కాల్చితే అది మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా దీపావళికి కాకరొత్తులు అవి కాలుస్తారు కదా, అవి కాల్చినప్పుడు ఆ వెలుతురు మనం చూసినామనుకోండి, వెంటనే పక్కకి తిరిగితే మనకేమీ కనిపించదు. చూడండి, మన కళ్ళు ఎంత తక్కువ శక్తిని కలిగి ఉన్నాయో. కాబట్టి కొంచెం ఎక్కువ వెలుగును కూడా మనము భరించలేం. సూర్యుని కూడా మనం డైరెక్ట్గా చూడలేం. అట్లాంటప్పుడు ఎంతో శక్తివంతులైనటువంటి దేవతలు వచ్చి కూర్చుంటే మనం ఎలా చూడగలుగుతాం? చూడలేమన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు కాలంలో దేవతలు వచ్చినా కూడా వాళ్ళని గమనించలేం. కానీ మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తే భగవంతుడు సాక్షాత్తుగా అక్కడ వస్తారనమాట. అప్పుడు కూడా అక్కడ దేవతలందరూ వచ్చారనమాట. దేవతలందరూ వచ్చి కూర్చొని ఉన్నారు. వీళ్ళు హోమం చేస్తే ఒక్కొక్కరు వచ్చి ఆ హవిస్సు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్ళందరితో పాటు అందరికన్నా పెద్ద అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వచ్చారు. అందరూ ఆయనకి పెద్ద ఆసనాన్ని ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత చూడండి, ఆ సభలో ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఓం నమో నారాయణాయ స్వాహ అన్నారనుకోండి, నారాయణుడు వెళ్ళి ఆయన హవిస్సు తీసుకుంటారు. ఓం నమో పర్జన్యాయ స్వాహ అన్నారనుకోండి, పర్జన్యుడు వెళ్ళి ఆ హవిస్సు తీసుకుంటాడు. ఆ విధంగా ఒక్కొక్కరు వెళ్ళి హవిస్సు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినామనుకోండి, ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు పైకి పోతూ ఉంటే కింద పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా దేవతలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు వెళ్ళి హవిస్ తీసుకుంటూ ఉంటే మిగిలిన దేవతలందరూ కూడా చూడండి, 33 కోట్ల దేవతలు ఉంటారు. మరి ఆ దేవతలందరూ మాట్లాడుకుంటున్నారనమాట. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, బ్రహ్మగారితో ఇట్లా చెప్తున్నారు. అయ్యా, మీరేమో రావణాసురునికి వరాలైతే ఇచ్చేసినారు. ఎవరి చేతిలో వాళ్ళకి చావు లేకుండా ఉండే విధంగా ఆ వరాలతో ఆయనకి ఎక్కువ గర్వం వచ్చేసింది. ఆ గర్వంతో ఆయన ఏం చేస్తున్నాడు? అహంకారంతో అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఋషుల్నైనా, యక్షులు, గంధర్వులు, బ్రాహ్మణులు, మామూలు ప్రజలు, అందరు దేవతలు అందరినీ హింసిస్తున్నాడు. ఎలా హింసిస్తున్నాడంటే మొత్తం సృష్టినంతా ఆయన తారుమారు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన బయటికి వెళ్ళినాడు అనుకోండి, పుష్పక విమానంలో బయటికి వెళ్తే ఎండగా ఉండకూడదు. అలా ఒక్కసారి చూస్తానే సూర్యుడు మేఘాల చాటుకు వెళ్ళిపోవాలి, లేదా తన ప్రకాశాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే ఇంకా విజృంభిస్తాడనమాట. ఎందుకంటే దేవతల చేతిలో చావు లేదు కదా, ఇంకా ఆయన ఏం చేయడానికి ఎవరు అడ్డుపడలేరనమాట. కాబట్టి అలా సూర్యుని కూడా భయపడిస్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కామెడీగా సినిమాలలో, మొన్న కేజీఎఫ్ సినిమాలో అప్పడాలు ఆరకపోతే ఏం చేస్తాడు హీరో? హెలికాప్టర్ను తీసుకొని వచ్చి గాలి పెట్టమని చెప్తాడు కదా. అట్లా ఒకవేళ రావణాసుడు వాళ్ళ ఇంట్లో ఎండ అవసరం అనుకోండి, అప్పడాలు ఎండలేదన్నాడు అనుకోండి, సూర్యుడు వచ్చి ఆడ ఎండ గాయాలన్నమాట. అంత అసలు ఒక పని వాళ్ళలాగా చేసేసినాడు వాళ్ళని. అంతేకాకుండా గాలి కూడా ఆయనకు తగినట్టు వీచాలన్నమాట. గట్టిగా వీయకూడదు, మరీ మెల్లగా ఉండకూడదు, హాయిగా ఉండేటట్టు ఉండాలి. సరే అని ఆయన విహారానికి వెళ్తున్నాడు అనుకోండి, పుష్పక విమానంలో వెళ్తూ ఉంటే సముద్రం అలలు వస్తున్నాయి అనుకోండి, పైకి ఎగిసి వస్తున్నాయి అనుకోండి, ఏంటి అల్లరి అట్లా చేస్తున్నారు, అంతగా మీరు అలలు రాకూడదు మీద అని అంటే గప్చుప్ అయిపోవాలి. అదొక చిన్న నదిలాగా అయిపోవాలి. మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా రావాలి. ఈ విధంగా భయంకరంగా సృష్టినంతా కూడా తారుమారు చేసి హింసిస్తున్నారు అని ఈ దేవతలందరూ మాట్లాడుకుంటున్నారు. బ్రహ్మగారికి చెప్తున్నారు, చూడండి స్వామి, మీరు ఇచ్చిన వరాల వలన రావణాసురుడు మమ్మల్ని అందరినీ ఇలా చేస్తున్నాడు అని. అంటే అప్పుడు బ్రహ్మ కూడా అంటాడు, అవునవును, నేను ఇచ్చిన దాని వలన చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాము అని ఆలోచిస్తారనమాట. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు పుట్టే వరకు మిగిలిన పార్ట్ మనము రేపు క్లాస్లో చెప్పుకుందాం. ఈ క్లాస్లో ఏమన్నా మీకు అనుమానాలుంటే, సందేహాలుంటే అడగండి.